ఈ నొద్దులు కూరగాయల అంగడ్ల, చేపల మార్కెట్ల, గిన్నెలు, గిలాసులు, టీకిలి బొట్లు, ఆరేక్మాల్ సామాన్ల కాడ, బట్టల దుకాణంలో బేరాలాడంగా చూసినాం గాని ఇంతవరకు మందు బాబులు రోజు తీర్థం పుచ్చుకునే వైన్స్ లిక్కర్ల దుకాణంలా ఎప్పుడైనా బేరం ఆడంగా చూసినామా? ఇంతవరకు చూడలే కదా. ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓ కౌంటర్ లో కూర్చున్న కద్దరంగా అన్న, మీరు ఎంచుకున్న రాగమేంది, పాడుతున్న పాట ఏదన్నా? ఈ బీర్ సీసా చూడు, దీని మీద ఎంఆర్పి ధర ఎంతుంది, నువ్వు అమ్ముతున్నది ఎంత అని ఇలా దియబోయంగా వైన్స్ దుకాణంలో కూర్చున్న అన్న ఏమంటుంటావు ఈయన. ఎంఆర్పి ఎంత రాస్తుంది? ఏమంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చేస్తామండి? ఆర్గ్యుమెంట్ ఏంటి గురు? ఇప్పుడు దింగేస్తాడే డబ్బులు తీసుకెళ్తున్నారు, మీరు ఒక్కలే పెట్టుకెళ్తున్నారండి. ఎందుకు? అదే అందరు అడగరు, ఒకడు అడుగుతాడు. అందరు మోసపోతున్నారు, ఒకడు అడుగుతాడు. చెప్పాలి. హాగా నటినరా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చేస్తాం తమ్మి అనుకుంటా నిమ్మలంగా చెప్తున్నాడు. పాపం మందుగోనే కస్టమర్ ఏమో పొద్దుంతా పని చేసి పొద్దున్న దాకా ఇంత దూపకని పోతే ఇప్పటికే ట్యాక్సులు జిఎస్టీలను తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ మీదకెళ్ళి ఎక్స్ట్రా పైసలు ఎందుకు ఇవ్వాలి కాక అంటే సపోర్ట్ చేస్తలేడు. ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారట లిక్కర్ సిండికేటు. పాలకొల్లులో వైన్ షాప్ కాడ జరుగుతుంది ఇదంతా. బాటిల్ మీద 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇదంతా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగమారుగా చక్కర్లు కొట్టేసరికి ఏమరేషంతో నూయిపోతురు అక్కడి మందు బాబులు. పాపం అందరు మందు బాబులను దోసుకుంటే ఎట్లనో ఏమో పోన్రి.